చిరంజీవి గారు ఎలిమినేట్ దెమ్ ఐసే ఎలిమినేట్ దెమ్. మామూలుగా నాగార్జున గారు కదమ్మా ఎలిమినేట్ చేయాలి, చిరంజీవి గారిని ఎందుకు తలుచుకుంటున్నావు అంటారా? అంటే పద్మావతి చిరంజీవి గారిని గుర్తు చేసిందండి. నేను కూడా చిరంజీవి సౌందర్య స్టైల్లో పద్మావతి పద్మావతి పోగొట్టింది పృథ్వీకి మతి, అబ్బాయికి పట్టింది అధోగతి, పగిలింది హౌస్ మేట్స్ కి మూతి, ఇంకోసారి రాకమ్మా అన్నారు వెనక్కి తిరిగి పరిగెత్తి. ఎలా ఉందండి నా ప్రాస? యాజ్ ఇట్ ఈజ్ అంటారా? ఈ వీక్ పద్మావతి ఏం చేసిందండి చూద్దాం ఏం చేసిందో. కొన్ని బేసిక్స్ ముందు మాట్లాడుకుందాము. పాత సీజన్స్ కొన్ని రెఫరెన్స్ కి వాడుకుందాం మన కాన్వర్సేషన్ కి. అరియానా మోనల్ మ్యాటర్ లో నాగ్ ఒక మాట చెప్పారు. ఆ కాన్వర్సేషన్ ఎలా ఉన్నా సరే మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్ అది. ఏంటి? బీబీ పూలు పంపిస్తారు, కత్తి పంపిస్తారు, మీరేం వాడాలి అనేది మీ చాయిస్, అది మనకే వదిలేస్తారు. సో ఆట ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది ఎలా ఆడాలి అనే ఫార్ములా మనమే ఫిక్స్ అవ్వాలి. అది రైటా రాంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీరు స్మార్ట్ ప్లే చేస్తారా, ఫిజికల్ ప్లే చేస్తారా, ఎలా అనేది అది మీ చాయిస్. బాగా ఆడి మంచి ఫార్ములా డిసైడ్ చేసి సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేవాడు హీరో, లేకుంటే అవుతాడు జీరో. ఆపమ్మ ఈ ప్రాసలు అంటారా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సీజన్ 4 లో అభిజిత్ విన్ అవ్వాలి అని నేను చాలా అనుకున్నా అండి. బట్ నాకు ఆ సీజన్ లో మంచి కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళలో నాకు ఇంకొక ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా ఉంది, సోహెల్. కానీ వాళ్ళిద్దరి మధ్యలో మన టీ మిక్స్చర్ భయ్య ఎప్పుడు చెప్తారు చిన్న గీత పెద్ద గీత. అలా చిన్న గీత పెద్ద గీత గీయాలి అంటే అభిజిత్ నాకు చిన్న గీత, సోహెల్ పెద్ద గీత. ఎందుకు? సోహెల్ నాకు బాగా నచ్చింది తన దిల్దార్ మెంటాలిటీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మైండ్ లో ఏం పెట్టుకోడు. ఏదో ఆ టైంకి టాస్క్ లో ఉన్నాడా, టాస్క్ ఆడాడా, ఎంటర్టైన్ చేశాడా, ఎంజాయ్ చేశాడా, ఆ ఇదిలోనే ఉంటాడు. కానీ అగ్రెషన్, హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చేసిన మిస్టేక్స్ ఆ చిన్న గీత పెద్ద గీత. సో దీనివల్ల ఏం జరుగుతుందండి? అగ్రెషన్, కాలే బీడీ. ముఖేష్ ఏం చెప్పాడు? బీడీ పొగాకు కాలిస్తే ఏమవుతుంది, దీనికి చెల్లించాలి భారీ మూల్యం. కాబట్టి 3rd స్పాట్ లో ఎండ్ అయ్యాడు సీజన్ లో. మరి ఇలాగే జరుగుతాయండి. ఇలాంటి సిల్లీ సింపుల్ మిస్టేక్స్ ట్రాఫీకి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి. టైటిల్ గెలవాలి అని వచ్చిన వాళ్ళు ఇలాంటివన్నీ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఐ నో 24 గంటలు గేమ్ లోనే బతికి గేమ్ 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 అనుకోలేం, కానీ ఇది చాలా సింపుల్ థింగ్ కదండి. వై ఆర్ యూ దేర్? మీకు అది గుర్తు ఉండాలి ప్రతిసారి. సో హౌస్ అంటే ఏంటండి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇష్టం వచ్చినప్పుడు లేస్తా, హోంవర్క్ చేయను అంటే నేనేం చేస్తా? మనల్ని అయితే చిన్నప్పుడు చితకొట్టేవాళ్ళు, ఇప్పుడు మనం నైస్ గా టైమ్ అవుట్, కాన్సిక్వెన్స్ అవన్నీ ఇస్తుంటాం. సో మరి బీబీ హౌస్ కూడా అంతే కదా. అక్కడ బాస్ ఎవరు? బిగ్ బాస్. రూల్స్ ఇస్తే ఫాలో అవ్వాలా వద్దా? ఒక టాస్క్ పంపినప్పుడు ఆయన ఎప్పుడు ఏం చెప్తారు? టాస్క్ ఇది, ఇలా ఆడాలి, అలా ఆడొద్దు అని ఆయన చెప్పాడు. టాస్క్ ఇది, సంచాలక్ XYZ, సంచాలకుల డిసిషన్ ఈస్ ఫైనల్, అంతే. సంచాలక్ చేసింది మనకు నచ్చకపోతే ఇది ఇలా కదా, అది అలా కదా అని నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ పుటప్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ కి ఎండ్ పాయింట్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు రైటా రాంగా నీకు అనిపించిన ఒక పాయింట్ చెప్పావు, సంచాలక్ అగ్రీ ఆర్ డిసగ్రీ, అక్కడికి అది వదిలేయాలి. మన జాబ్ ఏంటి? ఫైట్ ఇవ్వకుండా, ఆర్గ్యూ చేయకుండా వదిలేయడం. ఫైట్ పుటప్ చేసి మీ ఆర్గ్యుమెంట్ పుటప్ చేసి వదిలేయాలి. సంచాలక్ ఏం డిసైడ్ చేసినా అక్కడికి దాన్ని వదిలేయాలి. సంచాలక్ రైట్ చేశాడా, రాంగ్ చేశాడా? నాగార్జున ఎందుకున్నారు వీకెండ్ లో? ఇవన్నీ చెప్పడానికి, అవసరమైతే చూపెట్టడానికి ఉన్నారు. ఆయన జాబ్ ఆయన చేయనియాలి కదా. సంచాలక్ మీద ప్రతిదానికి ఎగరేసి పడేసి నువ్వు రైటో నువ్వు రాంగ్ అని చెప్పి నేను గేమ్ ఆడా, నేను ఇది చేయ అది చెయ్య అంటే అది కాదు కదా ఫార్మాట్. సో అబ్బాయి ఈ విషయంని నిజంగానే సరే సీరియస్ గా తీసుకోవాలి. బిగ్ బాస్ డోర్ కాదు అసలు. ఒక రోజు బయటకు తీసుకెళ్లి నువ్వు ఇక్కడ పడుండు అని టైం అవుట్ ఒక 3-4 అవర్స్ బయట వదిలేసి తర్వాత లోపల పంపించి ఉండాలండి. ఎందుకంటే హౌస్ రూల్స్ ఫాలో అవ్వడం ఒక ఎత్తు అయితే, రిటార్ట్ లేయడం ఏంటండి బిగ్ బాస్ కి? ఏదైనా చెప్తా నీ వల్లే, మీ వల్లనే ఇట్లా అయింది అని అంటే ఈ మాత్రం నువ్వు సెటైర్ లేయడము, రిటైర్ అవ్వడం అందరికి వచ్చండి. కాకపోతే నువ్వు ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో డీల్ చేస్తున్నావు, అది ఇంపార్టెంట్ కదా. బిగ్ బాస్ ఈజ్ ద డాన్. నువ్వు డాన్ తో పెడితే ఏమవుతుంది? సో ఇలాంటివన్నీ మర్చిపోతే ఎలా అండి? నిజంగానే డోర్ కాదు అసలు. ఆయనకి ఒక రోజు తిండి పెట్టకుండా ఏదో జైల్లో వేసి టైంఅవుట్ నిజంగానే ఇవ్వాలి. షోలో పర్ఫామ్ చేయడానికి వచ్చాడు, కూర్చొని పోసుకోలు కబుర్లు చెప్తాడు ఏంటంటే నేను ఆడా. నిన్న చూసారా ఎక్స్ట్రాస్ లో అందరూ కొట్టుకుంటుంటే నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చుంటాడు. అదేంటండి? వాళ్ళ టీం ని డైరెక్ట్ చేసో ఏదో పోనీ ఆయన ఆడదలుచుకోలేదు అనుకోండి, టీమ్ ని సరిగ్గా గైడ్ చేసి డైరెక్ట్ చేసి, ఆయన చీఫ్ కదా, ఆయన డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదా? బేసిక్ బాధ్యత కదా. మరి ఫస్ట్ వీక్ లో అండి, వీక్ 1 బేబక్కని నామినేట్ చేశాడండి అబ్బాయి. రీజన్ కరెక్ట్ గానే నామినేట్ చేశాడు. ఏం చెప్పాడు బేబక్కకి? నువ్వు
మా అందరికి చీఫ్ అయ్యే ఛాన్స్ రాలేదు. నీకు ఛాన్స్ వచ్చి టాస్క్ లో నువ్వు సరిగా పర్ఫామ్ చేయకుండా ఛాన్స్ ని వదులుకున్నావు. ఇది రీజన్. అబ్బాయి చేసింది ఏంటండి, ఇప్పుడు చీఫ్ అయ్యాడు, అందరూ ఆయనని సపోర్ట్ చేసి మరి చీఫ్ చేశారు కదా. వీకెండ్ 3 రోజులు ముచ్చట అయిపోయింది కదా, మరి ఏం చేశాడు? సో ఇది అబ్బాయికి షూర్ గా పడాల్సిన దెబ్బే. ఈ వీక్ కనుక సేవ్ అయితే నెక్స్ట్ వీక్స్ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయాలి. ఈ రిటార్ట్ లేసి సెటర్ లేసి రిటైర్ అవుతారంటే జనాలు రిటైర్ చేస్తారు. ఆబ్వియస్, ఇది చాలా ఆబ్వియస్. అండ్ ఈ వీక్ టాస్క్ అండి మన ప్రభావతి నాకైతే కిక్ ఇచ్చిందండి. టాస్క్ కిక్ ఇచ్చింది. హౌస్ మేట్స్ బిహేవియర్ ఏమో తలనొప్పించింది. హార్ట్ఫుల్ గా మాట్లాడుకోవాలంటే ఇలాంటి ఫిజికల్ టాస్క్ కోసం మనము యాక్చువల్ గా చాలా ఎదురు చూస్తూ ఉంటాం. మనము అగ్రి చేసిన ఫిజికల్ వద్దు, ఇట్లా వద్దు, అట్లా వద్దు ఎన్ని మాటలు అనుకున్నా ఇలాంటి టాస్క్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మంచి టాస్క్ పడాలి అనుకుంటూ ఉంటాం కదా. ఇది అలాంటి టాస్కే, సరిగా ఆడితే. అని ప్రతిదానికి క్లాజెస్ ఉంటాయండి, మధ్యలో బ్రాకెట్స్ లో లైన్స్ కూడా చదవండి ప్లీజ్. సో ఇప్పుడు మనం ఏం చూస్తాం ఇలాంటి గేమ్ లో? ఎవరు తోసారు, ఎవరు గిల్లారు, ఎవరు రక్కారు, ఎవరేం మాట్లాడారు, ఎవరు లూజ్ పదాలు వాడారు, టాస్క్ ఎలా ఆడారు అనేది సమరైజింగ్ థింగ్స్ ఇవే. సో టాస్క్ లో వీళ్ళ ఈ బిహేవియర్ చూసే ఆ కంటెస్టెంట్ ని మనం రైట్ గా అసెస్ చేసుకొని వీళ్ళు రైట్ చేశారు, వీళ్ళు రైట్ ఫార్ములా వాడారు, వీళ్ళు రాంగ్ ఫార్ములా వాడారు అని మనం అసెస్ చేసేది. అభిజిత్ స్మార్ట్ గేమర్ అని ఎందుకు అనుకున్నాము? రోబో అయిన దివిని కిడ్నాప్ చేసి హ్యూమన్ అయిన దివిని కిడ్నాప్ చేసి రోబో అయిన అభి చార్జ్ అవ్వడానికి, రైట్? సో అదే మరి స్మార్ట్ గేమింగ్ అంటే. సో ఇలాంటివే కదా వాళ్ళ బిహేవియర్ చూసేది మనము. ఆ ఒక్క టాస్క్ చాలు ఒక గేమ్ ని మొత్తం తిప్పడానికి. సో ఇలాంటి టాస్క్ చాలా చూపిస్తుంది వాళ్ళ నేచర్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి. ఒక ప్రెషర్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళని మనం సపోర్ట్ చేయాలా వద్దా, ఇలాంటి డెసిషన్స్ అన్ని ఇలాంటి టాస్క్ల వల్లే అవుతాయి. సో అందుకని ఈ టాస్క్ నాకు కిక్ ఇచ్చింది. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది అది అటకెక్కిచ్చేసేయండి ఆ టాపిక్ ని, నేను ఎక్కువగా మాట్లాడలేను. అండ్ ఇంకొక థింగ్ అండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హగ్గింగ్ అండి. హగ్గింగ్ అనేది ఒక ఎమోషన్. ఎస్పెషలీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ అందరికి కంఫర్ట్ కావాల్సి వస్తుంది. ఒక పాయింట్ లో ఇట్స్ ఓకే అని ఒకరి దగ్గర తీసుకునే వాళ్ళు కావడము చాలా ఇంపార్టెంట్. సో హగ్గింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. కానీ ఈ సీజన్ చూడండి, అసలు హగ్ చేసుకోవడానికే ఈ సీజన్ లో పార్టిసిపేట్ అయినట్టు బిహేవ్ చేయడం ఉంది చూసారా, నాకు అది నచ్చట్లేదు. అసలు ఛాన్స్ దొరికితే చాలు బాగా అనిపిస్తుంది. అది చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అవసరమైన సీన్ లో, అవసరం లేని సీన్ లో, ఓ మై గాడ్. సో అలాంటి టైంలో ప్రభావతి ఎంట్రీ నా భూతో నా భవిష్యత్ అనిపించింది నాకు. ఎందుకంటే అసలు ఈ టైంలో ప్రభావతి రాక పుట్టించింది కేక. మళ్ళీ నా ప్రాస వాడిద్దాం. ఈ ఫైర్ అండ్ ఐస్ టైం అండి, ఇది ఫైర్ అండ్ ఐస్ టైం. నాకు నిజంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయని ఒక చిన్న యాంగ్జైటీ ఆర్ అత్యుత్సాహం పోని అది ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా మనకేం కనిపిస్తుంది, పృథ్వీ గనుక ఈ వీక్ సేవ్ అయితే నెక్స్ట్ వీక్ అందరు గుద్ది పెడతారు నామినేషన్స్ లో. అది షూర్ గా అర్థమైపోతుంది. అందరూ ఇట్లా ఒక ఫైర్ మీద ఉన్నారు. పృథ్వీ సరిగా బిహేవ్ చేయలేదను, రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు, ఇట్లా తోసాడు అట్లా తోసాడు, ఏమేమో కంప్లైంట్స్ ఉన్నాయి కదా. షూర్ గా బయటకు తెస్తారు. బయటకు తెచ్చి నామినేషన్స్ లో పృథ్వీని ఇంకా రెచ్చగొడతారు. సో చూడాలి, పృథ్వీకి క్లాస్ పడుతుంది ఈ వీక్ షూర్ గా. ఆ క్లాస్ పడ్డాక నామినేషన్స్ లో ఆ అగ్రెషన్ ని ఎలా ఆపుతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి, ఫుడ్ మీద నామినేషన్స్ చాలా సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. తరతరాలుగా యుగాలుగా డైలాగ్ వేసుకోండి ఇంకా. సో యాక్చువల్ గా మనం ఇంట్లో హ్యాపీ మీల్ తినుకుంటూ టీవీలో చూస్తూ అబ్బా ఏంటి మరి గుడ్ల కోసం ఆలుగడ్డ కోసం కొట్టుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ ప్రాక్టికలీ మేబీ 5 eggs లో 2 eggs తినేసి షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే ఫార్ములా మర్చిపోవడము, దోశ ఇట్లా తిప్పేసావు అట్లా తిప్పేసావు అని కేరింగ్ ఫార్ములా చూపించకపోవడం ప్రాబబ్లీ హర్టింగ్ గా అనిపిస్తుందేమో. సో హర్టింగ్ గా అనిపించి నామినేట్ చేస్తారేమో. మరి మనకి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఒక లెవెల్ వరకు ఇది షూర్ గా ఓకే అండి. అంటే షేరింగ్ ఇస్ యూఆర్ నాట్ బీయింగ్ కేరింగ్ ఆర్ షేరింగ్ హౌస్ మేట్, దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యూ, ప్రాబబ్లీ ఓకే పాయింట్. నేను అది నో అని కంప్లీట్ గా చెప్పలేను. సమ్ టైమ్స్ సిల్లీగా అనిపించినా కానీ నో అనే ఫ్యాక్టర్ అయితే లేదు. కానీ ఈ ఫుడ్ మ్యాటర్ నామినేషన్స్ డే నుంచి స్టార్ట్ అయ్యి ప్రేరణ అండ్ విష్ణుకి సాగ దీసి అసలు నామినేషన్
క్వశ్చన్స్ అయింది. గుడ్ల టాపిక్. అదే గుడ్లు విని ప్రభావతి గుడ్లుతో వచ్చింది. నెక్స్ట్ డే దోసే అయింది. అది తీసుకుని వచ్చి చూసారా, పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నట్టు ఫిజికల్ గా ఇద్దరు ఒకరినొకరు ఆపుకోవడము అది గేమ్ లో తీసుకొచ్చేసారు అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి, సోనియా యష్మి టగ్ ఆఫ్ వార్ చేసుకున్నారు. అంటే గేమ్లే ఆడాము అంటారు కానీ అది ఎందుకనో ఇట్ గాట్ సమ్వేర్ పర్సనల్ లా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటండి, బాగా నోటీస్ చేస్తే యష్మి ఒక ఫార్ములా ఉందండి. యష్మికి అదేంటో గమనించారా? టామ్ అండ్ జెర్రీ ఫార్ములా, మన ఓల్డ్ ఫార్ములా, టామ్ అండ్ జెర్రీ ఫార్ములా. అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. అండ్ ఆమె అది సోనియా మీద ఆర్ మణికంఠ మీద అప్లై చేయాలని విధాల ప్రయత్నిస్తుంది. మనకి బిగ్ బాస్ చెప్తారు చూడండి, సామ భేద దాన దండోపాయాలు అని, అలా ట్రై చేస్తుంది. మణికంఠ చాలా స్మార్ట్ కాబట్టి, ఇది ఆయనకి ఒక గేమ్ ని అసెస్ చేసే తెలివి ఉంది కాబట్టి మణికంఠ అది పడనివ్వడం లేదు. కానీ యష్మి ఈ ఫార్ములాని మాత్రం వదలదు, అది వాడుతూనే ఉంటదండి. ఎందుకంటే యష్మి మైట్ బి గుడ్ అట్ దట్ ఫార్ములా కాబట్టి ఆమె టామ్ అండ్ జెర్రీ ఫార్ములా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటది. ఆమె యాజ్ ఆఫ్ నౌ నాకు ఆమె టార్గెట్స్ మణికంఠ అండ్ సోనియా అనిపిస్తుంది. బట్ మేబీ గేమ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ షీ మైట్ ఫైండ్ అన్ అదర్ టామ్ అండ్ జెర్రీ పార్ట్నర్. బట్ చూద్దాం. కానీ నామినేషన్స్ లో ఆమె మళ్ళీ టామ్ అండ్ జెర్రీ ఫార్ములా తీసుకొస్తుంది చూడండి. చూద్దాం మరి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎలా ఉంటాయో. బట్ సో ఫార్ సండే సాటర్డే ఎపిసోడ్స్ అయ్యాక నామినేషన్స్ నుండి ఇప్పటిదాకా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇదండి ఈ వీక్ పాయింట్స్ ప్రభావతి మీద అండ్ ప్రభావతి టాస్క్ లో జనాల పర్ఫార్మెన్స్ మీద. నెక్స్ట్ కొన్ని సజెషన్స్ అండి. సింగర్ కాదు బట్ ట్రై చేస్తా. పృథ్వీ, కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో కొనుక్కుందాం అస్సాం కి టికెట్. లాస్ట్ వీక్ నాగ్ అంత బాగా చిలక్కి ఎలక్కి చెప్పినట్టు చెప్పారు కదండి, కోపం వద్దు, ఎఫర్ట్స్ వద్దు అని. ఈ వీక్ ఒళ్ళు దగ్గర ఉండాలా ఉండద్దా? లేదు. ఎల్లో టికెట్ ఎల్లో కార్డు తెచ్చుకునేదాకా దగ్గర ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో వీకెండ్. విష్ణు, అబ్బా తెలుగులో మాట్లాడాలి. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నా మాతృభాష కాబట్టి. కానీ అమ్మా నీకు దండం, పాత పురాతన తవ్వకాల నుండి తెచ్చి పదాలని వాడకమ్మా. ఉదాహరణ, పతివ్రత శిరోమణి, పుణ్యస్త్రీ. మా విష్ణు ప్లీజ్ గివ్ అస్ అ బ్రేక్. ఆదిత్య గారు, ఈ వీక్ మీ ఏజ్ కి మీరు ఆడిన ఆట, ఎస్పెషలీ ఆ టాస్క్స్, నత్త టాస్క్ అండ్ ఈవెన్ ఎగ్స్ టాస్క్ చాలా సూపర్ అండి. కానీ ప్లీజ్ అండి, సరోజా వద్దన్నానా, ఇది ఆపేయండి సార్ ప్లీజ్. యష్మి, రైట్ ఆర్ రాంగ్, సోనియా నోటికి బ్యారేజ్ వేయగల సత్తా ఉన్న ఏకైక కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. నామినేషన్స్ లో సోనియాతో మా ఆర్గ్యుమెంట్ సూపర్ క్లాసిక్ అండి అసలు. నిఖిల్, ఈ వీక్ గేమ్ లోకి వచ్చావు, ఇప్పుడు గేమర్లా ఆలోచించి ఆడితే గేమ్. అభయన్న, జర రూల్స్ విని ఫాలో అవరాదే. అదండి ఈ వీక్ ప్రభావతి 2.0 తెచ్చిన తంట. అందరూ మాస్ తీసేసి ఆడారు. ఇలా ఈ ఫైర్ ని హెల్దీ వేలో కంటిన్యూ చేసి నెక్స్ట్ వీక్ గేమ్ ఇంప్రూవ్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేస్తారో అనుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఒపీనియన్ అండి. అండ్ నేను ప్రణీత, టీ మిక్చర్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎప్పుడు చెప్పినట్టు మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి మీరు ఎప్పుడు ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టీ మిక్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్.